నేను అనుకున్నాను మారాడు అనుకున్నాను, మళ్ళీ మారలేదు. మామూలు మనిషి, మారని మనిషి, మారకుండా ఉండే మనిషి నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మన హక్కుల కోసం రాజీపడం. మొన్నే అన్నాడు ఆయన, ఏమన్నాడు చూశారు మీరు, నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడ్డాను. నేను పడ్డా, అవినీతి ట్రాప్లో మీరు పడ్డారు, అప్రతిష్ట పాలు మీరైపోయారు. రెండోది కేసీఆర్కు మోర్ మెచ్యూరిటీ ఉందన్నాడు నాకంటే. నా దగ్గర నేర్చుకున్నాడు, నా శిష్యుడిని నాకు మాట్లాడితే ఏం చెప్పాలా ఆయన. అవకాశం వచ్చింది, అయ్యాడు, తప్పులేదు దాంట్లో, నేను కూడా ఏం మాట్లాడడం లేదు. కానీ నరేంద్ర మోడీ మాట్లాడాడంటే ముగ్గురు మోడీలు ఏం చేస్తున్నారని మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముగ్గురు కాదు 30 మంది మోడీలైనా ఏమీ చేయలేరు. మంది నీతి నిజాయితీ కోసం పనిచేసే పార్టీ. నేను ఎప్పుడు కూడా మనుషుల గురించి ఎప్పుడు భయపడను. నేను చేసే పని పట్ల చాలా నిష్ఠతో పవిత్రమైన భావంతో పనిచేస్తాం. కానీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, మీకోసం 5 సంవత్సరాలు కష్టపడ్డాం, రాత్రింబగళ్ళు కష్టపడ్డాం, పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి లాభపడే విధంగా పనిచేశాం. ఒక్కొక్కరికి 5-6 బెనిఫిట్ రావచ్చు, కొంతమందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు రావచ్చు, కొంతమందికి అభివృద్ధి రావచ్చు, ఫ్యాక్టరీస్ పెట్టుకోవచ్చు, లేకపోతే కొంతమందికి ఇండస్ట్రీస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈజీగా పర్మిషన్స్ రావచ్చు, కొంతమందికి మనం టెక్నాలజీ ఉపయోగించుకొని ఎక్కడ అవినీతిని బాగా తగ్గించి వాళ్ళకు కూడా సులభతరమైన వ్యాపారాలు కానీ సులభతరమైన పర్మిషన్ కానీ వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. కడాన మీరు చూస్తే ఎవరు నడవాలన్నా మనం వేసిన ఈ దీపాల కింద నడవాలి. పల్లెటూరులో ఎవరు నడవాలన్నా మనం వేసిన సిమెంట్ రోడ్లు నడుస్తున్నారు. ఇంకొక పక్క చాలామంది ప్రజలు మనం కట్టించిన మరుగుదొడ్లోనే మరుగుదొడ్డికి పోయే పరిస్థితి కూడా ఉంది. ఇండ్లు కట్టించా, అన్నీ చేశాం. ఇలాంటి చేసినప్పుడు నేను అడిగేది ఒకటి అడుగుతున్నా, నేను మీకోసం 5 ఏళ్ళు పనిచేశాను. ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, మనందరి కోసం ఈ నెల 2 నెలలు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీని బలపరచాలి. అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నారు, సంక్షేమంలో పోటీ పడలేకపోతున్నారు, కులాలు తీసుకొస్తున్నారు. ఇది ఎక్కడ గోళం నాకైతే అర్థం కావడం లేదు. నా కులం పేదరికం, పేదరికమే నా కులం, పేదవాళ్ళే నా బంధువులు. ఆ సిద్ధాంతంతో నేను ముందుకు పోతున్నా. అందుకే 24 గంటలు మీరు చూస్తూ ఉంటారు. 1 గంట సమయం దొరికితే ఇంకొక 10 మందికి మంచి చేయడానికి, ఈ రాష్ట్రంలో ఇంకొక మంచి పని చేసి ఆదాయం పెంచడానికి నేను కృషి చేస్తున్నాను తప్ప ఎక్కడా అప్రమత్తత లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మీటింగ్ ద్వారా ఆదిశేషగిరిరావు గారిని ఒక ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం ముందుకు రావాలని పిలిపిస్తూ, కృష్ణ అదే మరిగా మహేష్ బాబు గారి యొక్క అభిమానులందరినీ మరొకసారి అభినందిస్తూ, మీరు కూడా భవిష్యత్తులో రెచ్చిపోవాలి, గట్టిగా పనిచేయాలి, ఉధృతంగా పనిచేయాలి, మీ శక్తి ఏంటో నిరూపించుకునే విధంగా మీరు పనిచేయాలని మరొకసారి అందరికీ పిలిపిస్తూ, ఈరోజు మీ అందరి తరఫున ఆదిశేషగిరిరావు గారిని, కృష్ణ మహేష్ బాబు అభిమానులందరినీ మరొకసారి సాదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.